ఆకుకూరలో రాజు గోంగూర. అలాంటి గోంగూర రొయ్యల కూర వండితే ఎలా ఉంటుంది, నేను ప్రత్యేకించి చెప్పాలా ఎంత బాగుంటుందో. చేసేద్దాం రండి. ఒక కట్ట గోంగూరని తీసుకొని నీట్గా ఆకులన్నీ ఒలిచేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండు కొబ్బరి వేసి వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర వేసి 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఇలా గోంగూర దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ని తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసి రొయ్యల్లోంచి వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ని కూడా వేసి కలిపి మూత పెట్టి 4-5 నిమిషాలు రొయ్యలు మెత్తబడేంత వరకు ఉడికించేసేయాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర కూడా వేసి 2-3 నిమిషాలు కలిపి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చల్లారే కొద్దీ గోంగూరలోంచి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఆయిల్ సరిపోలేదని మాత్రం ఆయిల్ వేయకండి, చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా. రొయ్యల్ని కొత్తగా తినే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, అసలు స్మెల్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.